హాయ్ హలో మీ అందరికీ ధన్యవాదాలండి. మన వీడియోలన్నీ చూస్తున్నారు కదా. మరి మన వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. మీరు ఇచ్చే ఒక లైకే మరిన్ని వీడియోలు చేయడానికి మాకు హెల్ప్ అవుతుందండి. షేర్ చేయండి. ఇది నుమైషన్ సెకండ్ పార్ట్ వీడియో అన్నమాట. పార్ట్ 1 ఫస్ట్ లో పెట్టేసాము, ఇది పార్ట్ 2 వీడియో. ఈ వీడియో కూడా చూడండి స్కిప్ చేయకుండా. అక్కడ చూసారా మిర్చీలు ఎంత బాగున్నాయో, మిర్చి బజ్జీలు వేస్తున్నారు. చాలా అంటే చాలా సువాసన అయితే వచ్చింది, మేము తినలేదు కానీ. ఇక్కడ పక్కనన్ని షాపులన్నీ ఇక్కడ చూసారా ఇంద్రధనుసు కలర్ లో లైటింగ్స్ చాలా బాగా పెట్టారండి. గొడుగులాగా ఉంది ఇదైతే. లైటింగ్స్ అయితే అలా చుట్టూ ఇంద్రధనుసు లాగా ఆ విధంగా అరేంజ్ చేశారు. ఇక్కడ నుంచి ఈ పక్కనే వచ్చేసామండి. ఇక్కడ అన్ని హోమ్ మేడ్ డెకరేటివ్ ఐటమ్స్ అండి. ఇవి చూసారా కార్నర్ లో పెట్టుకునేవి స్టాండ్లు, అకుండలు, వాటిలో ఫ్లవర్ బొకేలు అన్నమాట. చెక్కతో తయారు చేశారు. ఈ కూర్చునే సిట్టింగ్ సీట్స్ ఇవన్నీ కొంచెం రేట్ ఎక్కువే ఉంటాయి, కానీ లుక్ వైజ్ చాలా బాగున్నాయండి. ఇంకా ఇలా వస్తూ ఉంటే ఇక్కడైతే చూసారా పెద్దది హోటల్ లాంటిది ఈ స్టాలు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ టీ అన్నమాట, అంటే పింక్ టీ అంట, కాశ్మీరీ వాళ్ళది. వాళ్ళు మనకి ఏదన్నా ఫంక్షన్స్ ఉన్నా కానీ మన దగ్గరకు వచ్చి స్టాల్ ఇలాగా ఏర్పాటు చేస్తారంట. చూసారా అసలు ఆ సమోసాలు ఆ వైపుకి వెళ్తేనే స్మెల్ అయితే అదిరిందండి. పెద్ద పెద్దవి చూసారా పాపడాలు, బజ్జీలు, పూరీలు, అన్ని రకాల ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి. మీరు ఎవరైనా సరే ఎర్లీగా 8-7 లోపు ఇంటికి వెళ్ళే వాళ్ళు అయితే ఓకే అండి. కాస్త లేట్ నైట్ 11 వరకు కూడా ఇక్కడ నుమైషన్ మూసేసే వరకు కూడా ఉండాలనుకునే వాళ్ళకి ఇక్కడ టిఫిన్స్ కూడా మంచిగా దొరుకుతాయండి. తినేసి కాస్త సరదాగా ఉండొచ్చండి. ఇక్కడ చూసారా ఐశ్వర్య దంపుడు బియ్యం అంట. ఈ రైస్ కూడా చూసాం, మొత్తం రైసే ఉన్నాయి అక్కడ. చూడండి వెనకటి మోడల్లో ఇక్కడ బొమ్మలు అయితే అరేంజ్ చేశారు. ఇదివరకు పూర్వకాలంలో ఈ విధంగానే 2 మనుషులు రోకళ్ళు పట్టుకొని రోట్లో ఒడ్లు పోసి దంచేవాళ్ళు అనమాట. అది కూడా మనం ఇక్కడ చూసాము బొమ్మల రూపంలో. ఇక్కడ మసాలాలండి, ఈ చికెన్ మసాలా, మటన్ మసాలా, ఫిష్ మసాలా ఇవన్నీ 100కి 2 ప్యాకెట్లు అంట. అంటే మనం మ్యారినేషన్ చేసేటప్పుడు కలిపేసేసి వేస్తే పకోడీలాగా వస్తాయి, తందూరి మసాలాలాగా. మా అమ్మాయి తీసుకుంది కూడా. ఇక్కడ హనీ అన్నమాట, ప్యూర్ హనీ అని చెప్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే కీ హ్యాంగింగ్స్ అన్నమాట. గోడకి పెట్టేసి దానికి కీ చైన్లు అన్నీ హ్యాంగ్ చేస్తాం కదా. ఇవి కూడా రేట్లు మాత్రం ఒక్కొక్కలా ఉంది, కానీ చాలా అందంగా కలర్ఫుల్గా ఉన్నాయండి. 200, 300, 400, 700, 800 దాకా కూడా మేము చూసామండి. ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్, సైజు వారీగా రేట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ అన్ని డ్రెస్లేనండి. ఈ డ్రెస్సులు చూడాలంటే ఈ లోపలికి వెళ్ళి మనం చూసుకోవచ్చు. ఆ షాప్ లాగా ఉంది కదా. ఇక్కడ చూడండి ఎలక్ట్రికల్ బైక్స్, స్కూటీస్ అన్నమాట. ఎలక్ట్రానిక్ కూడా స్కూటీలు వచ్చినాయి అని పైన ఎక్కిచ్చేసారు స్లాబ్ లాగా. కింద కూడా ఉన్నాయి చూసారా, బాగుంది. ఇక్కడ చూసినట్లయితే పిస్తా హౌస్. మీరు ఎవరైనా హలీం ప్రియులు ఉంటే ఇక్కడ పిస్తా హౌస్లో మనకి హలీం కూడా దొరుకుతుందండి. ఇది హలీం టైం కాదు కానీ అయినా ఈ ఎగ్జిబిషన్లో హలీం దొరుకుతుంది ఈ పిస్తా హౌస్లో. కొంతమంది తినడానికి కూడా వెళ్తారు. ఇక్కడ ఫోటో ప్లేస్ పెట్టారు. అందరూ పిల్లలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫోటోలు దిగుతున్నారు. ఆ పాప చూడు పింక్ డ్రెస్ వేసుకుని భలే ఫోటో దిగుతుంది. ఇవ్వండి పిస్తా హౌస్ హలీము 300. మేమైతే ఒక 5 తీసుకొని అందరం తిన్నాము. ఆ తర్వాత బాదం పాలు తాగామన్నమాట. ఇంకా లేట్ అయిపోయింది కదా, డిన్నర్ టైం కూడా మించిపోయింది. ఇక్కడే మాకు 10:30 బయటకు వెళ్ళి ఇంకా కార్ దగ్గరికి వెళ్ళే వరకు 11-12 అయిపోయింది కాబట్టి మేము ఇక్కడే అయిపోయింది మా డిన్నర్ కూడా.
ఇక్కడ చూడండి మా మనవడు పంచింగ్ బాల్ గుద్దుతున్నాడు అక్కడ. అదనమాట 300 దాటితే మళ్ళీ ఒకసారి ఎక్స్ట్రా ఇస్తారనమాట పంచింగ్ బాల్ కొట్టడానికి. ఇది చూడండి, ఇది స్మోకీ క్యాండీ. ఆ క్యాండీ నోట్లో వేసుకొని ఇలా ఊస్తే సిగరెట్ తాగినట్టు గుప్పు గుప్పుని పొగలు వచ్చేస్తున్నాయి. భలే గమ్మత్తుగా ఉంది కదా. ఇది వెల్కమ్ బోర్డ్ అండి, మనకి ఇంటి ముందు పెట్టుకోవడానికి. అక్కడ కొన్ని పేర్లు రాస్తున్నాయి. మనకి ఇంకా మన పేర్లు కావాలంటే కస్టమైజేషన్ కూడా చేయించుకోవచ్చట. చూడండి, ఇక్కడ కోకోనట్ మొక్కలు వచ్చున్నాయి కదా, కొబ్బరికాయలు. ఆ కొబ్బరికాయలో పువ్వు వస్తుందంట. ఆ పువ్వు హెల్త్ పరంగా చాలా మంచిదని చెప్పేసి అందరూ ఆ పువ్వు కూడా తింటూ ఉన్నారు. కావాలంటే మొక్కగా కానీ వేసుకోవచ్చు. ఇక్కడ అన్ని రకాల చిక్కీలు ఉన్నాయి అన్నమాట. పల్లి పట్టి, బాదం పట్టి, జీడిపప్పు పట్టీలు ఉన్నాయి. ఆ జీడిపప్పు పట్టీనైతే 100 రూపాయలు అంట ఆ చిన్న ప్యాకెట్. 7 days शेल्फ लाइफ, आप इसको 7 days तक फ्रेश रख सकते हैं। 7 days तक फ्रेश रहेंगे। 50 रुपीज़ में पैकेट है ना, 5 पीसेस है। 5 पीसेस। अभी हम लोग ये फर्स्ट टाइम इन इंडिया यहाँ पर हैदराबाद में स्टार्ट हुआ, बंजारा हिल्स स्टोर नंबर 4। हाँ ओके जी, ये पार्टीज ऑर्डर के लिए भी अवेलेबल होता है। ठीक है, आप ग्रीटिंग कार्ड पार्टीज ऑर्डर के लिए भी अवेलेबल है सर। ओके, हम यूट्यूब में रखते हैं। అతని మాటల్లోనే విన్నారు కదా మీరు. రెడీమేడ్ రోటీస్ మనకి ఫంక్షన్ ఉంటే కూడా ఆర్డర్ చేస్తారంట. అదే పక్కన రామ్నగర్లో రామ్ మందిర్ దగ్గర ఉంటారంట వీళ్ళు. మీకు ఎవరికైనా కావాలంటే కూడా ఇంటికి కూడా పంపిస్తాం ప్యాకెట్లు. ఎక్కువ మోతాదులో అయితే, తక్కువ మోతాదులో అయితే మీరు మా ఇంటికి వచ్చి తీసుకెళ్లాల్సి ఉంటుంది అంటున్నారు. ఎగ్జిబిషన్లో వీళ్ళు వితౌట్ ఆయిల్ తోటి ఈ ఫుడ్ మిల్లెట్స్ తోటి తయారు చేస్తారంట. पिकल्स होममेड फूड्स अन्नమాట ఇవన్నీ. काम आएगा। अच्छा, और एक सब्जी में। हाँ, आप भी सुनो। सब्जी में नहीं, मैं बोलूँगी। हाँ, बोलो। ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చూడండి ఆ ఉప్పు గురించి. అది होममेड नमक चाट अंటుంది. मसाला, फ्रूट मसाला, सलाद मसाला, पानी पूरी मसाला। एक ही मसाला हर एक में काम आएगा। जैसे काकड़ी, टमाटर, वाटरमेलन, फ्रूट। थोड़ा सा डालो, सुबह पेट साफ। मैं आपको काकड़ी पे भी बताऊंगी। पेट साफ। किसी को घर में गैस प्रॉब्लम है, सुनो माँ, किसी को घर में गैस प्रॉब्लम है, 1 गिलास नींबू की शिकंजी बना के उसमें आधा स्पून मिला के पियो। 10 मिनट के बाद मेरे को फोन करना कैसा है। किसी को खांसी या कफ है तो गुनगुना पानी में आधा स्पून मिलाना। पानी पूरी का पानी कोई बनाओ घरे। वेरी गुड। एक लोटा पानी में 2 स्पून यो डालना, 2 स्पून ग्रीन चटनी ऐड करना, कोतमीर, पुदीना, हरी मिर्ची, नींबू, आधा स्पून जलजीरा डालो। फिर वो पानी के ऊपर 2 स्पून खारा बूंदी, थोड़ी सी कोतमीर काट के डालो। लाल मिर्ची आती ना, 100 के लिए डालो। 10 मिनट के बाद आप पानी पी के मेरे को बोलना कैसा बना। दही वड़े में डालो, कोई हर एक सब्जी में डालना जरूरी नहीं है दीदी। जैसे अपन पटाना बना रहे, कोई स्पेशल सब्जी छोला बना रहे तो उसमें थोड़ा सा ऐड करो। अभी वो नमक आप में क्या क्या चीज मिलते हैं इसमें? लाल नमक है, हरा नमक है, पूरे पत्थर आते हैं। आजकल इधर भी आ रहा गाड़ियों में। जीरा है, काली मिर्ची है, बहुत आइटम है। 17 नमक है। अभी ये है ना, इतना नमक अपन टाटा यूज कर रहे इतना, तो ये इतना करो, उससे आधा आधा। ఆవిడ చూపించిన సాల్ట్ డబ్బా 100 రూపీస్. మేము కూడా తీసుకున్నామండి. ఇదైతే ప్రమోషన్ వీడియో కాదు, అలా చూపిస్తున్నారు. ఆవిడ తయారు చేసింది ఆ ఫోన్లో కూడా చూపించారు. ఇవన్నీ హోమ్మేడ్ ఫుడ్స్, చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే మాకు ఇచ్చారు కదా, కొంచెం కొంచెం తిని చూసాం కదా, వితౌట్ ఆయిల్ అని చెప్పారు. ఇంకా ఇది ఈ పక్కనే అన్ని ఫ్లేవర్స్ అన్నమాట. మనకేమేం ఫ్లేవర్స్ అంటే పుదీనా, అన్నీ కూరగాయలు ఫ్లేవర్స్ అన్నమాట. మేము ఒక్కటే చూసాం ఫ్లేవరు, అది కూడా క్యాప్సికమ్ది. ఈ పక్కకు వచ్చిన తర్వాత అన్ని బొమ్మలు.
ఇంట్లో మనం డెకరేషన్ చేసుకోవడానికి బొమ్మలు అయితే చాలా బాగున్నాయి. పిల్లలకి బర్త్డేకి గిఫ్ట్లు ఇవ్వడానికి, పూజల్లో పెట్టుకోవడానికి. ఇక్కడ ఆ పక్కనే షాప్లో చూస్తే అన్నీ ఫ్లవర్ బొకేలు, ఈ పక్కన వచ్చేసి బ్యాగులు. ఇక్కడైతే చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయండి ఈ బొమ్మలన్నీ. వీళ్ళ షాప్ కూడా మనకి బిర్లా మందిరం దగ్గర ఉందంట మాకు చెప్పారు. కానీ ఇక్కడ బొమ్మలు మాత్రం అన్నీ అద్భుతంగా ఉన్నాయండి. ఇక్కడ వాటర్ పాలింగ్ లాగా, మరి వుడ్ శాండ్ బొమ్మలు అంట ఇవండి. శాండ్ బొమ్మలు అంట, శాండ్ ఆర్ట్స్ అంట ఇవి. వాటర్ చూడండి ఎలా పడుతున్నాయో. ఇక్కడ చిన్న చిన్న ల్యాంపుల్ లాగా, చూసారా ఆ ల్యాంప్ వెలిగిచ్చారు. అవి 150కి ఇచ్చారండి, 300 చెప్పి. మేమైతే ఒక 4 ల్యాంపులు తీసుకున్నాం కూడా. బాగున్నాయి ఇలా వెలిగిస్తే. ఇది చూడండి స్మోకీ అలాగా స్మోక్ పడతా ఉందన్నమాట. ఆ అభిషేకం చేసినట్టు శివుడి మీద అలా ఉన్నాయన్నమాట. ఈ నెక్స్ట్ షాప్లో చూస్తే మనకి ఇక్కడ ఐ లవ్ ఆర్ట్ అని మమ్మీ డాడీ 2 పిల్లలు అలాగా బొమ్మలు ఉన్నాయి. ఇవి చూసినట్టయితే మొత్తం కూడా మనకి అసలు ఎంత బాగున్నాయో బొమ్మలు. రేడియం బొమ్మలు అన్నమాట. ఇవే నేను చెప్పిన బొమ్మలు. మమ్మీ డాడీ 2 sons 2 babies. ఇవి నెక్స్ట్ స్టాల్లోనే మనకి పంజాబీ వాళ్ళ స్టాల్ ఉందండి. ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ ఏదో పాతకాలం పూర్వకాలంలో ధరించే నగల్లాగా ఉన్నాయి. ఇత్తడి నగలు, ఇత్తడు ప్లేట్లు అవన్నీ వెనక కూడా కనబడుతున్నాయి కదా. ఇవన్నీ ఇత్తడితో తయారు చేసినయేనండి. పూసలు, ఇత్తడి బిళ్ళలు ఏదో చూసారా ఎంత బాగున్నాయో, చిన్న చిన్న రూపుల్లాగా. ఇక్కడ అన్ని మార్బల్ స్టోన్ తోని తయారు చేసిన బొమ్మలండి. పెద్ద పెద్ద సింహాలు, ఏనుగులు, బుద్ధుడు బొమ్మలు, ఇక్కడ ఆవు, ఇవన్నీ అసలుకి తులసి కోట. ఈ తులసి కోట, ఈ ఆవు అడిగామండి, 7,000 చెప్పారు మాకు. ఇంకా చూసారా ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఐటమ్స్ మనకి దొరుకుతాయి అన్నమాట. చెక్క గంటలు ఇలాంటివన్నీ ఉన్నాయి. చూసుకోండి మీకు ఎక్కడెక్కడ ఏ ఐటమ్స్ కావాలనేది మీరు సెలెక్ట్ చేసుకొని బార్గెన్ చేసుకొని కొనుక్కోండి. డబ్బులు ఊరికనే రావని మన అన్నగారు చెప్పినట్లు మీరు మాత్రం జాగ్రత్తగా కాబట్టిన ఐటమ్స్ కొనుక్కోండి. కంపల్సరీ అవసరం లేనివన్నీ కొనుక్కొని ఇల్లు నింపుకోవడం మాత్రం చెయ్యకండి. ఇక్కడ చూస్తే మాత్రం బ్యాగులు మాత్రం బోలెడన్ని బ్యాగులు ఉన్నాయి. అన్ని రేంజ్లో ఉన్నాయండి బ్యాగులు. 6,000, 7,000, 4,000, 3,000, 300 కాడి నుంచి ఉన్నాయండి. అంటే వాటి క్వాలిటీని బట్టి, సైజుని బట్టి, వాటి మీద వచ్చే వర్క్ డిజైన్ బట్టి. ఇదిగోండి ఇక్కడ 300 పెట్టారు. ఈ కింద ఉన్నాయి కదా ఇవన్నీ 300. చూసారా మన ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ లాగా 3 కలర్లు ఎంత చక్కగా ఉన్నాయో డ్రెస్సులు. ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ మనకు కూరగాయలు దొరుకుతున్నాయి. ఉల్లిగడ్డలు, క్యాప్సికమ్, క్యారెట్లు ఇవన్నీ తరిగాయి అన్నమాట. ఇదైతే చాలా బాగుంది. ఇదొకటి మేము తీసుకున్నాము. ఇది కర్రీస్ కోసం ముక్కలు పీసెస్ మొత్తం లాస్ట్ వరకు వస్తుంది. కొంచెం కూడా వేజ్ కాదు. చేతులెట్లు అన్ని సేఫ్టీ. ఇది 250 సెట్ మేడం, 2 కలిపేస్తుంది. ఇది అనేది కాదు. క్యాబేజ్ చూడు ఎంత మంచిగా వస్తుంది. అది 450, అది వేరే. మొత్తం రాత్రి కూడా పోతే ఇట్లా చేయడానికి రాదు చాకుతో. ఓకే బీట్రూట్ కరో. ఇది అనేది కాదు, అన్ని చూపిస్తా. ఇట్లా దొండకాయ వాడాలా, దొండకాయ सब होता मैडम. ये देखिए छोटा छोटा आइटम भी पूरा लास्ट तक फ्राई కోసం దొండకాయ.
हाँ अन्नी स्लाइस। इसके अंदर अपने को टमाटा काटना है, ऐसा टमाटा वाटर भी वेस्ट होता टमाटे का, ये लगा के करे तो पतला आता है। ये सैंडविच का है, मोटा होना सलाड का एडजस्टमेंट ఉంటుంది తీయాలా ఇది దొడ్డుగా సలాడ్ ये बोल कर ఆలు का चिप्स होना आलू का चिप्स आलू चिप्स ఎంత మంచిగా వస్తుంది చూడండి ये प्लेन होना ये प्लेन इसमें ऐसा लेस होना ये लेस और डिजाइन होना हार्ट डिजाइन फ्लावर डिजाइन इधर बैक साइड प्रेस करके काटो ऐसा हार्ट चिप्स भी बनता है ओके ये पूरा ऐसा जबरदस्त रहता है रफ एंड टफ यूज कर सकते हैं ये 250 का सेट है मैडम दोनों मिला के ये 350 का है ये चॉपर है ओके ना ఇంకా నెక్స్ట్ ఇవన్నీ కలంకారీ కాటన్ డ్రెస్సులు అన్నమాట డ్రెస్సులు శారీస్ చాలా బాగున్నాయండి ఆ చీరలు 1800 ఏమో చెప్పాడు ఇంక ఇవన్నీ మనకి ఇంటికి కావాల్సిన చిన్న చిన్న ఐటమ్స్ అన్నమాట ఇది ఒక 2-3 లైన్లు ఉంది ఆ లైన్లోకి వెళ్తే ఇవన్నీ చిన్న చిన్న ఐటమ్స్ మనకి ఇంట్లో ఏవేం కావాలనేది మనకు ఒకే చోట దొరికిపోతాయి ఈ ప్లాస్టిక్ ఐటమ్స్ ట్రేలు చిన్న చిన్న స్టీల్ ప్లేట్లు ఈ పింగాణివి ఇంకా ప్లాస్టిక్ ఫైబర్వి గిన్నెలు ప్లేట్లు డబ్బాలు ప్లాస్టిక్వి ఇవన్నీ అయితే ఇక్కడ దొరుకుతున్నాయండి మనకి స్టీల్ ఐటమ్స్ కూడా చిన్న బాక్స్ కాడి నుంచి స్పూన్ దాకా కూడా దొరికినాయి కొన్ని ఐటమ్స్ తీసుకోవడం జరిగిందండి మేము కూడా స్టీల్ ఐటమ్స్ చూడండి గిన్నెలన్నీ సెట్ వైజ్గా వేరువేరుగా పెట్టారు ప్లాస్టిక్ అన్నీ ఒక సైడ్కి ఇంకా ఫైబర్ అన్నీ ఒక సైడ్కి సిల్వర్ అన్నీ ఒక సైడ్కి స్టీల్ అన్నీ ఒక సైడ్కి ఈ విధంగా అయితే పెట్టారు మనం బట్టలు ఎండేసుకోవటానికి క్లిప్సే కదా అనుకుంటాం బట్టలు ఎండేసుకునే క్లిప్స్ కూడా దొరికినాయండి అవి చాలా చిన్న ఐటమే కానీ చాలా యూజ్ అయితే బాగుంటుంది బట్టలు కింద పడకుండా ఎండేసుకున్నప్పుడు ఇవ్వండి సిల్వర్ సామాన్లు గిన్నెలు సట్లు కూరలు వండుకునే భగవాన్లు ఇంకా అవతల వైపేమో ఇవన్నీ స్టేషనరీ ఐటమ్స్ పిల్లలకి పనికొచ్చేవి కూడా ఉన్నాయి లంచ్ బాక్సులు కత్తులు కటార్లు అలాంటివి కూడా పెన్సిల్స్ అలాంటివి కూడా ఉన్నాయి ఈ రోడ్డు మీద చూసారా ఇలాగా అక్కడ ఫోటోలు అవి వేసి ఉంచారు లోపల ఏదో ఉంటుందంట షో మేమైతే వెళ్ళలేదు పిల్లలందరూ ఫోటోలు దిగుతున్నారు వేరే బ్యాచ్ అది మా పిల్లలు కాదు మా అబ్బాయిని ఒక ఫోటో తీయమంటే తీశాడు అదన్నమాట ఇక్కడ బుడ్డగాళ్ళు చూడండి బుడ్డ కార్లు ఎక్కి బుర్ర తిరుగుతున్నారు చూసారా బాగున్నాయి కదా ఇక్కడ పిల్లల గేమ్స్ అన్నమాట ఇవన్నీ వాటర్ షిప్పింగ్లు చిన్న చిన్న బోట్లు అన్నమాట వాటర్లో కార్లు చాలా బాగా సరదాగా అనిపిస్తుంది పిల్లలు వస్తాయి మనకి ఈ ఎగ్జిబిషన్లో లేడీస్ డే అని ఒక రోజు మొత్తం లేడీస్కే కేటాయించారండి ఇంకా చిల్డ్రన్స్ డే కూడా ఒక డే పెడతారంట అది 31 జనవరి 31కి పెడతారంట ఇక్కడ చూసారా ఈ డెకరేటివ్ ఐటమ్స్ గోడకి ఎంత బాగున్నాయో చైనీస్ మనీ ప్లాంట్స్ ఏవో అంటారు వాటిని మేము అక్కడ సైలెంట్గా ఎందుకు కూర్చున్నాము అది మనకి మసాజరు ఉన్నాయన్నమాట ఆ చైర్లలో అవి 5000 అంట అవి కూర్చుంటే కొంచెం నడుములు సాపు అయితే అని కూర్చున్నాం ఇంకా తర్వాత మేము ఇక్కడికి వచ్చేసామండి ఇవన్నీ జైంట్ వీల్ రైడ్స్ అన్ని రైడ్స్ ఉన్నాయి చూసారా ఈ జైంట్ వీల్కి ఎక్కాలంటే 150 అంట ఇంకా అక్కడ ఉన్నది చూసారా అది ఎక్కితేనేమో 100 రూపాయలంట కప్ అండ్ సాసర్ ఇవన్నీ అయితే ఉన్నాయండి వాటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ అన్నమాట కొలంబస్ ఉంది కొలంబస్ కూడా 100 రూపీస్ అంట
ఇంకా బైక్ రైడింగ్స్ అని ఆ పైకి ఎక్కి లోపలికి చూస్తే ఉంది, అది కూడా 100 అంట. ఇంక ఈ రైడ్స్ కూడా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. అప్పటికే మాకు బాగా లేట్ అయింది కాబట్టి చాలా క్రౌడ్ అయితే తక్కువ ఉంది. ఇదన్నమాట బైక్ రైడ్స్ లోపల, అది 100 అంట. కానీ వాళ్ళు పాపం ప్రాణాలతో చెలగాటం లాగానే ఒక ఇట్లా ఒక లేన్ మీద వెళ్తారు. అది వెళ్ళి చూసిన వాళ్ళకే తెలుస్తుంది, చూసే వాళ్ళకైతే భయం వేస్తుంది. వాళ్ళకంటే అలవాటు కాబట్టి చేయగలుగుతారండి. చూసారా, ఇది కొలంబస్. ఇవన్నీ గుర్రాలు, ఒంటెలు గుర్రాలు కాదు, ఒంటెలు బాగా అనిపించినాయి. చిన్న పిల్లలు ఎక్కడానికి ఈజీగా ఉన్నాయి ఆ చిన్న రైడ్స్. పెద్ద రైడ్స్ పెద్ద పిల్లలు ఎక్కుతారు. ఇంకా వచ్చేస్తున్నామండి. ఇప్పటికే లైట్లు ఆపేశారు. ఇక్కడ చూసారా, పీస్ మిఠాయి అన్ని కలర్స్లో పీస్ మిఠాయి అయితే ఉంది. చూడు, కలర్ఫుల్గా ఉంది అందుకైతే బోర్డు. ఇదన్నమాట. ఈ వీడియో మీకు ఎలాగ అనిపించింది? ఈ వీడియో మీకు నచ్చితే మీరేమేమి చూసారో మాకు కామెంట్లో చెప్పండి. చూసారా లేదా, చూడకపోతే వెళ్ళి చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్ ఆప్షన్ టచ్ చేయండి. బాయ్ అండి.